నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ సుభారాజేశ్వరి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. బేసిక్గా మన భారతదేశం అనేది ట్రెడిషన్కి సంబంధించి అంటే ఒక వెలకట్ లేనిదని చెప్పేసి నన్ను ఎప్పుడు నమ్ముతూనే ఉంటారు. సో అదే ఫాలో అవ్వాలనేది ఉంది. ఎందుకంటే మొఘల్స్ కావచ్చు, లేకపోతే అప్పుడు ఈస్ట్ ఇండియా వాళ్ళు, బ్రిటిషర్స్ కావచ్చు. సో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి, ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా చేస్తారు. ఎన్ని విధాలుగా కాపాడుకోవాలో కొంతమంది రాజులు కావచ్చు, శివాజీ గారు అన్ని కాపాడుకోవడం వచ్చారు. బట్ ఇప్పుడు ఇంకొంతమంది నేను రామరాజ్యం ఏర్పాటు చేస్తున్నాను, చేసే ఆలోచనలో ఉన్నానని కొంతమంది వస్తూ ఉన్నారు. అసలు రామరాజ్యం అంటే ఏంటి? మంచి ప్రశ్న. ఎందుకంటే రామరాజ్యం అనే ఒక పదాన్ని వాడుకొని దాన్ని పక్క దారులు పట్టించే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. రామరాజ్యం అన్నది మనము రాముడు పరిపాలించిన విధి విధానాన్ని రామరాజ్యం అని అంటాం. ఎందుకంటే రాముడు ఒక గొప్ప రాజు. సో సత్యము, నీతి, మర్యాద, సమగ్ర అభివృద్ధి, లేకపోతే న్యాయము, ధర్మము, ఇటువంటివన్నీ ఏ రాజ్యంలో ఒక ఆదర్శ రాజ్యం ఏదన్నా ఉంది అని అంటే అది రామరాజ్యం అని మనం చెప్పుకోవచ్చు. సో రామరాజ్యం అనేది కేవలం భారతదేశానికే కాదు, మొత్తం విశ్వానికి ఉండాలంట నేనైతే. ఎందుకంటే రాముడు పరిపాలించిన విధానము ఇట్ ఈస్ అ మాడ్యూల్, ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ ఇన్స్టిట్యూషన్. ధర్మం, నీతి, న్యాయం ఇవి మెయింటైన్ చేయడంలో తప్పేముంది? దెర్ ఇస్ నో రాంగ్. సో రాముడు అనే వ్యక్తి, రాముడు చేసినటువంటి మంచి కార్యాలని, రాముడు నడిచినటువంటి ధర్మ పదాన్ని కేవలం ఒక వర్గానికి మనము అప్లై చేయకూడదు. It has to be universal. Yes. To humans. To everybody. That's it. ఎందుకంటే రాముడు ఓన్లీ హ్యూమన్స్కే కాదు, టు ఎవ్రీథింగ్ అండర్ ది స్కై. He loved even the animals. Yes. అంటే యానిమల్స్ కి మనం చెప్పిన అర్థం కాదు, అర్థమయ్యేది చేసుకునేది. యానిమల్స్ మనం ఎలా చూడాలి అనేది మనం రాముడి నుంచి చూసి నేర్చుకోవాలి. సో ఇట్ ఈస్ యూనివర్సల్. ది పాత్ విచ్ వాజ్ వాక్డ్ బై లార్డ్ శ్రీరామ, ది రైచియస్ పాత్ విచ్ వాజ్ చోజన్ బై లార్డ్ శ్రీరామ, ఇట్ ఈస్ అ యూనివర్సల్ థింగ్ విచ్ హ్యాస్ టు బి ఫాలోడ్. ఎస్. సో భారతదేశమే భారతీయ సంస్కృతికే కాదు, రాముడు అనేవాడు ధర్మానికి నిలువెత్తు నిదర్శనం. అవును. సో ఆ ధర్మం ఎవరన్నా పాటించాలి. అవును, అదే ఈ విశ్వానికి అది ధర్మం. సో రామరాజ్యంలోని ప్రజలు ఎప్పుడు కూడా ఒక శాంతిపరమైనటువంటి జీవనాన్ని జీవిస్తూ ఉండేవారు. ప్రజలకి ఆన్సరబుల్ రాజు. సో రాజు ప్లేస్లో ఉన్న రాముడు ఎప్పుడు కూడా ధర్మాన్ని తప్పి ఏనాడు ప్రవర్తించలేదు. సో అటువంటి రాజ్యం ఏదైనా ఉంది అంటే అది రామరాజ్యం. అప్పట్లోని ప్రజాస్వామ్యం ఉండేది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది. నిజం చెప్పాలంటే రామాయణంలో కూడా ప్రజాస్వామ్యం ఉంది వాస్తవానికి. ఓకే. ఎందుకంటే దశరథ మహారాజు అడుగుతారు ఒక సన్నివేశంలో, మీకు ఎవరు కావాలి నెక్స్ట్. ఇప్పుడంటే మనకి నిజం చెప్పాలంటే వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ప్రజాస్వామ్యము ప్రజలే ఎన్నుకుంటున్నారు, డెమోక్రసీ అని అంటున్నారు. కానీ ఒక కుటుంబంలోంచి ఒక వ్యక్తి వస్తే ఆయన ఎంపీ, ఆయన కొడుకు ఎంపీ, ఆయన కూతురు ఎంపీ, ఆయన మనవాళ్ళు ఎంపీ. సో అంటే అదొక వారసత్వ ప్రక్రియలాగా అయిపోయింది. ప్రజాస్వామ్యం అని మనం అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి ప్రజాస్వామ్యం ఎక్కడా కూడా ఫాలో అవుతున్నారు అని అనుకోవడానికి లేదు అనేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అప్పట్లో ప్రజాస్వామ్యము అని లేకపోయినా రామాయణం మనకు ఒక మాడ్యూల్ని చూపించింది, దాన్ని ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. దశరథ మహారాజా అడుగుతారు, మీకు ఎవరు కావాలి అంటే అందరు యునానిమస్గా రాముడు కావాలి అని అడుగుతారు. అప్పుడు రాముడిని పట్టాభిషిక్తుడిని చెయ్యాలి, యువరాజ పట్టాభిషేకం చెయ్యాలి అనేది ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. సో అప్పుడే అంత ఏన్షియంట్ టైమ్స్లోనే మనకు అంత నాలెడ్జ్ని, అంత ముందు విజన్ని ఇచ్చారంటే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నామంటే అది ఎప్పుడో ఉంది మనకి. సో అలాంటివి అన్నీ కూడా మనకి రామరాజ్యంలో కనిపించేవి. మనం చూసుకుంటే ఈక్వాలిటీ, ప్రతి జీవిని సమానత్వంలో చూడడం, ప్రతి మనిషిని సమానత్వంలో చూడడం. ఒక పక్షి జటాయుకి మరణ సంస్కారాలు చేయడం, ఒక శబరి, ఒక గుహుడు, ఒక రాజుకి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏ రాజు అండి వచ్చి నిజమైన సేవ చేస్తున్న రాజులే చాలా తక్కువ, లేరు అని నేను చాలా తక్కువ.
ఇప్పుడు ఒక గుహుడిని గుండెలకు అత్తుకున్నవాడు రాముడు. సో ఎలా ఒక రాజు పరిపాలన చేసేటటువంటి రాజు ఎంత ప్రజల్లో మమైకం అవ్వాలి అన్నది మనము రాముడి నుంచి చూసి నేర్చుకోవచ్చు. సో ఏది కాదు ఇన్స్పిరేషన్ రామరాజ్యంలో ఉమెన్కి. సీతాదేవి ఒక సన్నివేశంలో ఉమెన్ రైట్స్ గురించి మాట్లాడతారు. సో ఎంత ఫ్రీడమ్ ఉండింది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. రామరాజ్యంలోని ప్రజలు ఏదంటే అదే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే మనము ఇలా అలా అంటే డిఫమేషన్ సూట్లు వేస్తారు. రాముడు ఆ పని చేయలేదు. రాముడికి ఒక స్పైస్ సిస్టమ్ ఉండింది. ఓకే. ఆఫ్టర్ హీ కేమ్ బ్యాక్ టు హిజ్ అయోధ్య, వనవాసం అయ్యాక ఎవరో మాట్లాడతారు, మీకు ఐడియా ఉండే ఉండొచ్చు. ఇప్పుడు అడవికి పంపించాల్సి వస్తుంది. రాముడు ఒక కింగ్ ప్లేస్లో ఉండి అడ్మినిస్ట్రేటర్గా, ఒక ఎగ్జిక్యూటివ్గా, ఒక లెజిస్లేటివ్ అథారిటీగా హీ ప్లేడ్ ఆల్ ది రోల్స్. ఆయన ఏమి ఎందుకు మా ఆవిడే కదా, పోనీ ఎవడో పిచ్చోడు వాగాడు అని వదిలేదు. రాముడు ఒక రాజుగా ఏం చేయాలో అది చేశాడు. అంటే దట్ డ్రాస్ ది ఇన్స్పిరేషన్. ఒక రాజు, ఒక అథారిటీలో ఉన్నవాడు ఎంత మిస్యూటిలైజ్ చేసుకోకూడదు అతనికి ఉన్న పవర్ అనేది మన రామరాజ్యం నుంచి చూసి నేర్చుకోవాలి. ఒక ధర్మబద్ధమైన పరిపాలన విధానం మనము రామరాజ్యం నుంచి, దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ రామరాజ్య వీ హ్యావ్ టు సీ ఇన్ దిస్ వరల్డ్. కానీ ఇప్పుడు దానిని, ఆ పేరుని, ఆ విధానాన్ని ఇతరత్ర వాళ్ళు తీసుకొని దాన్ని ఒక తప్పు ద్రోవల్లో తీసుకెళ్ళి వేరే వాళ్ళందరికీ కూడా ఇది రామరాజ్యమేమో అని రావణ రాజ్యాన్ని చూపిస్తున్నారు బేసిక్గా. సో దట్ ఈస్ నాట్ అప్రిషియబుల్ ఆర్ యాక్సెప్టబుల్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బా రాజేశ్వరి గారు.